శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 48వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఎవరెవరు ఎవరి అంశలో తెలుసుకుంటున్నాం. దృష్టజుమ్నుడు సాక్షాత్తు అగ్ని యొక్క అంశ. అలానే శిఖండి రాక్షసుడి అంశతో పుట్టాడు. మొదట స్త్రీగా జన్మించి ఆ తర్వాత పురుష రూపాన్ని పొందాడు. ఇక ద్రౌపదికి పుట్టిన 5 పిల్లలు కూడా విశ్వే దేవతల వాళ్ళు. శ్రాద్ధాలప్పుడు మనం విశ్వే దేవతలకి ముందు సమర్పించి భోజనాన్ని ఆ తర్వాత పితృదేవతలకి సమర్పిస్తాం. ఆ విశ్వే దేవతల రూపాలు ఏవయ్యా అంటే ద్రౌపదికి పుట్టిన ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే 5 అన్నమాట. కానీ ఇక వసుదేవుడు తండ్రి పేరు సూరసేనుడు. ఈయన యదుకుల శ్రేష్ఠుడు. అతనికి కూతురున్నది, ఆమె పేరు పృథ. అయితే ఈ సూరసేనుడు ఏం చేశాడయ్యా అంటే తన తండ్రి ఉగ్రసేనుడి యొక్క సోదరి కుమారుడికి అంటే బావమరిది సంతానం లేకపోవడం వల్ల ఆమెని దత్తత ఇచ్చాడు అతనికి. ఆయనే కుంతి భోజుడు. పృథ కాస్త కుంతి భోజుని కూతురు కావటం వల్ల కుంతి అని పిలువబడింది. ఆమె చాలా గొప్ప తల్లి. మొదటి నుంచి కూడా వాళ్ళింటికి కుంతి భోజునింటికి ఎవరన్నా అతిథులు వస్తే అతిథి సేవ బ్రహ్మాండంగా చేస్తూ ఉండేది. అలానే ఒకసారి దూర్వాసుడు వచ్చాడు. వస్తే అతని సేవ చేసింది. ఆ సేవకి నేను సంతుష్టున్నయ్యానని చెప్పి ఆయన ఒక మంత్రం ఇచ్చాడు. నువ్వు ఏ దేవుణ్ణి పిలిస్తే ఆ దేవుడు వస్తాడమ్మా, ఆ దేవుడి అనుగ్రహం వల్ల నువ్వు పుత్రుని కంటావు అనే వరం ఇచ్చాడు. పాపం అమాయకురాలు సూర్యభగవాన్ని ఆహ్వానించింది. ఆ సూర్యుడి వల్ల గర్భం ధరించింది. మరి శస్త్రధారుల్లో మేటి అయిన కుమారుణ్ణి కలిగి ఏం చేయాలి? రహస్యంగా ఉంచింది ఈ విషయం. అంటే సజ్జోజాతం అప్పటికప్పుడు పుట్టేశాడు పిల్లవాడు. ఆ తర్వాత నీటిలో విడిచిపెట్టేసింది ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు కాస్త ఇక్కడ ఏం చెప్పారంటే రాధా భర్త మహాయశ. రాధ భర్తకు దొరికాడు నీళ్లలో, రాధకిచ్చాడు. పేరు పెట్టుకున్నారు వసుశేనుడు అనే పేరు. కర్ణుడు అసలు పేరేంటి? వసుశేనుడు. అయితే ఈ వసుశేనుడు వారి పంపకంలో అస్త్ర విద్యల్లో బాగా ఆరితేరాడు. అంతేకాకుండా
మంచి బుద్ధిమంతుడు, సత్యపరాక్రముడు. అతను కనుక జపం చేస్తున్న సమయంలో ఎవరన్నా వస్తే తన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేవాడు. ఇంద్రుడు వచ్చాడు ఒక రోజున, సహజ కవచ కుండలాలు తీసి ఇచ్చేశాడు. ఆయన కన్న కుండలాలు కూడా ఇచ్చాడు కాబట్టి కర్ణుడు అని పేరు వచ్చింది ఆయనకి. కాబట్టి అసలు పేర్లు ఏంటి? కర్ణుడి పేరు వసుషేనుడు. సూతుని ఇంట్లో పెరిగాడు. సూతకులం అంటే చెప్పుకున్నాం కదా, అది నరవరుల్లో శ్రేష్ఠుడు అతడు. దుర్యోధనుడికి సెక్రటరీ, సచివుడు అయ్యాడు. ఇక దేవదేవుడు సనాతనుడైన నారాయణుడు తన అంశతో మనుష్యుల్లో ప్రతాపవంతుడైన వసుదేవుడికి కుమారుడిగా జన్మించాడు. చూసారా? అంతా చెప్పిన తర్వాత కృష్ణ జన్మ. రామాయణంలో కూడా అంతే, అదేవిధంగా ప్యారలల్గా సమాంతరంగా నడుస్తుంది మన కథ. రామాయణ విశేషాలు కూడా చెప్పుకున్నాం కదా. ఇక శేషుడు, ఆదిశేషుడినే ఆయన బలదేవుడిగా జన్మించాడు. ఇక ప్రద్యుమ్నుడు సాక్షాత్తు సనత్ కుమారుడి అంశతో జన్మించాడు. ఈ విధంగా దేవతల అంశాలతో దక్కిన రాజులందరూ కూడా వసుదేవుని వంశంలో వంశ ప్రవర్ధకులుగా జన్మించారు. ఇక నేను చెప్పానే ఇదివరకే అప్సరోగణం, వీళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క ఆదేశం మేరకు వారి వారి అంశాలతో భూమి మీద జన్మించారు. ఎవరు వాళ్ళు చెప్పాలి? అప్సరసలు అందరూ 16,000 మంది గోపికలందరూ వాళ్ళే. ఎవరు వాళ్ళు? అప్సరసలు అంశ. ఇక ఆ వాసుదేవుడు అంటే కృష్ణుడి యొక్క ఆనందం కోసం సాక్షాత్తు లక్ష్మీదేవి భీష్మకుడి కులంలో రుక్మిణిగా జన్మించింది. ఇక ఇంద్రుడి భార్య శచీదేవునే ఆ యజ్ఞంలో నుంచి ద్రౌపదిగా ఆవిర్భవించింది. ఎంత అందగత్తె అంటే అంత పొడగిరి కాదు, అంత పొట్టి కాదు. ఆమె సుగంధ వెదజల్లేది మనిషి. అంటే ఆ మనిషి సహజంగానే ఆమెలో సుగంధపు వాసన, విశాలమైన కళ్ళు, చక్కని నల్లటి జుట్టు ఆమెది. పంచపాండవులకి ఇక వాళ్ళ అమ్మ నాన్న అమ్మలు ఉన్నారే, ఎవరు? కుంతి, మాద్రి. వీళ్ళిద్దరు కూడా సిద్ధి, ధృతి అనే దేవతల అంశమిట. ఈ విధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరి యొక్క అంశావతరణం చెప్పబడింది. యుద్ధ గర్వంతో ఈ భూమిపై పుట్టిన రాజులు, యదువంశంలో పుట్టిన రాజులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చెప్పబడ్డారు. ఈ అంశావతరణం అనే గాథ మనం ఏదైతే ఇప్పుడు దాకా చదువుకున్నామో ఇది విజయదాయకమైన గాథ. అంటే ఫలశ్రుతి చెప్తున్నారు. దేన్ని వినటం వల్ల దేవ గంధర్వ రాక్షసుల యొక్క ఈ ఉత్పత్తి అంశావతారం అన్న వాళ్ళ అంశాలు ఎవరెవరు ఏ అంశంతో పుట్టారు భూమి మీద అనేది ఇది కనుక విన్నవాళ్ళు లేదా చదివిన వాళ్ళు కష్టాల్లో పడరు. కృష్ణార్పణమస్తు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం.